చేసినటువంటి మహనీయులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అంటే ఆనాడే 400 సంవత్సరాల క్రితమే జరుగుతున్నవి, జరగబోతున్నవి, జరిగినవి అన్నీ చెప్పినటువంటి మహనీయుడు. రవ్వలకొండనే గృహలో కూర్చొని తాటిపత్రాలు లిఖించి గురజాలి ముళ్ళుతో లిఖించి ఎలా కలియుగంలో జరగబోయేటువంటి వింతలు, విపరీతాలు, వైపరీత్యాలన్నీ కూడా మనుషులు ఎలా మారిపోతారు, స్వార్థ జీవితం, నిస్వార్థ జీవితం ఎలా ఉంటుంది, ఈ స్వార్థ జీవితం ఈ కలియుగంలో కలియుగం అంటే కలిశుడు మనుషులపై ఆడుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలో ధ్యానంలో భగవంతుల్లో ఏ విధంగా అయితే భక్తులు లీనమై ఉంటారో వాళ్ళకి ఈ కలిదోషాలన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి మహనీయుడు భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానం తెలియజేసినటువంటి మహనీయుని యొక్క ఆరాధన మహోత్సవాన్ని కార్తీక మాసంలో అంటే హరిహరాదులకు ఇష్టమైనటువంటి ఈ పుణ్యమాసంలో చేసుకోవడం అనేది విశేషమైనటువంటి ఫలితం. గత 53 సంవత్సరాల క్రితం ఆనాడు పెద్దలు విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ ఆనాడు పెద్దలందరూ కలిసి స్వామివారి యొక్క ఈ యొక్క ఆరాధన మహోత్సవాలు చేస్తే బాగుంటుంది, స్వామివారి ఇలా వేడుకోవాలి. ప్రతినిత్యం కూడా ఇక్కడ శివలింగానికి అభిషేకం, బ్రహ్మంగారి పాదుకలకు బ్రహ్మంగారికి వెండి మనకు విగ్రహాలు ఉంటాయి ఇక్కడ, వాటితో పాటుగా శివలింగం కూడా ప్రతిరోజు నిత్యం అభిషేకం ఈ 10 రోజులు కూడా ఉత్సవాల్లో జరుగుతూ ఉంటుంది. కనుక ఈ ఉత్సవాల్లో ఈ శివుడికి ఇష్టమైన మాసం శివుడి విష్ణుమూర్తి స్వరూపం బ్రహ్మంగారు. కనుక ఇలాంటి మహనీయుని యొక్క సేవలు చేసుకుంటే ప్రజలకు బాగుంటుంది, వాళ్ళ యొక్క దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు వదిలుతారు. నవగ్రహ దోషాలు తొలగాలంటే శివాభిషేకం జరగాలి. ఈ శివాభిషేకం జరగాలంటే కార్తీక మాసం పుణ్యమైనటువంటి మాసం. కనుక ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి బ్రహ్మంగారి ఉత్సవాలు అనేది ఆనాడు 53 సంవత్సరాల క్రితం ప్రారంభించిన పెద్దలు ఆనాడు ఎంత గొప్ప ముహూర్తంలో ప్రారంభించారో మొన్నటి ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి కరోనా రోజు కూడా ఈ ఉత్సవాలు 9 రోజులు అనేది ఆగలేదు. కనుక ఇప్పటి వరకు కూడా విశేషంగా జరుగుతున్నవి. మొన్నటి రోజున పోలేరమ్మ జాతర జరిగింది ఉదయం పూట. నిన్న సాయంకాలం 7:30 నుంచి విశేషంగా గోవిందమ్మ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ రోజున స్వామివారి ఈ మాడవీధులు తిరుపతిలో ఏ విధంగా అయితే మాడవీధులు ఉంటాయో ఇక్కడ అదేవిధంగా గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది, ఊరేగింపు కార్యక్రమం. రేపు రోజున స్వామివారి యొక్క పట్టాభిషేకం జరుగుతుంది. ఎల్లుండి ఈ 9 రోజులు మొత్తం కూడా పౌర్ణమికి విశేషమైనటువంటి పూజలు చేస్తాం. పౌర్ణమి రోజున స్వామివారు జీవ సమాధి ఉంచిన రోజుగా కథలో చెప్పు ఇక్కడ హరికథ గౌరవం కూడా జరుగుతుంది. ప్రతిరోజు హరికథలో రేపటి పౌర్ణమి రోజున స్వామివారి జీవ సమాధి ఉండేటువంటి రోజు అక్కడ మహానైవేద్యం తయారు చేసి రాశిగా పోసి అక్కడ జీవ సమాధి ఘట్టంలో స్వామివారికి సమర్పించి ఆ నైవేద్యాన్ని ప్రజలందరూ